ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ను ఉద్దేశించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఇది ఒక మెగా స్కామ్ అని ఆరోపిస్తూ సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. కరెంట్ గవర్నమెంట్ పై తీవ్ర స్థాయిలో అలిగేషన్స్ చేస్తూ మీడియా వేదికగా పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష నేత స్వయంగా ఈ ఇష్యూపై మాట్లాడినప్పటికీ స్టేట్లోని యూత్ అండ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ నుంచి ఎలాంటి పబ్లిక్ అవుట్ రీచ్ రాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రోడ్లెక్కి ధర్నాలు చేయడం గానీ, సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ నడవడం గానీ జరగలేదు. మాజీ సీఎం లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన లార్జ్ సెక్షన్ ఆఫ్ ది యూత్ ఈ పొలిటికల్ ఇష్యూలో ఎంగేజ్ అవ్వడానికి కంప్లీట్ గా రిఫ్యూజ్ చేశారు. అయితే ఈ సైలెన్స్ అనేది జస్ట్ నిర్లక్ష్యం లేదా కేర్లెస్నెస్ మాత్రం కాదు. ఇది ఏపీ యూత్లో వచ్చిన ఒక బిగ్ మెచ్యూరిటీ. ఎన్ని సంవత్సరాలుగా రకరకాల పొలిటికల్ లీడర్స్ చేసే సౌండ్స్, డిలే అవుతున్న జాబ్ నోటిఫికేషన్స్, అలాగే పొలిటికల్ పార్టీల సెల్ఫిష్ నేరేటివ్స్ చూసి విసిగిపోయిన యంగ్ పీపుల్ ఇప్పుడు ఒక క్లియర్ లైన్ గీసుకున్నట్లు కనిపిస్తుంది. ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా కేవలం పొలిటికల్ గేమ్లో భాగంగా చేసే ఆరోపణలను ఆటోమేటిక్గా నమ్మాల్సిన అవసరం లేదన్నట్లుగా యువత తీరు ఉంది. రాజకీయ నాయకులు ఇచ్చే లీడర్షిప్ స్టేట్మెంట్స్ చూసి టెంప్ట్ అయిపోయి రెస్పాండ్ అవ్వడానికి యువత సిద్ధంగా లేరు. ప్రతిదానికి బ్లైండ్ రియాక్ట్ అవ్వకుండా అసలైన ఫ్యాక్ట్స్ బయటకు వచ్చే వరకు, కోర్ట్ జడ్జిమెంట్స్ అండ్ ట్రాన్స్పరెంట్ డేటా అఫీషియల్గా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు. ప్రతి పొలిటికల్ గేమ్లో తావు పావులుగా మారకూడదనే క్లారిటీ వాళ్ళకి వచ్చింది. ఏపీ లాంటి స్టేట్లో అన్ఎంప్లాయ్మెంట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ ఇష్యూస్. అలాంటి సెన్సిటివ్ టాపిక్ పై కూడా ఏపీ యూత్ ఈ రకంగా పేషెన్స్ అండ్ రీజనింగ్ చూపించడం చాలా బిగ్ చేంజ్ అని చెప్పవచ్చు. మైండ్ లేని ఎమోషన్స్ కంటే సాలిడ్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్కే వాల్యూ ఇవ్వాలని ఒక మెచ్యూర్డ్ పొలిటికల్ అవేర్నెస్ను ఆంధ్ర యూత్ క్లియర్గా చూపించింది. పొలిటికల్ పార్టీలు తమ సొంత ఎజెండాల కోసం, మైండ్ గేమ్ల కోసం డ్రామాలు ఆడుతున్నప్పుడు వాటికి ఊతమిచ్చే ప్రెజర్ గ్రూపులా మారడానికి ఏపీ నిరుద్యోగ యువత కంప్లీట్గా నో చెప్పేసింది. రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా లేదా అపోజిషన్ పార్టీ సైడ్ ఉన్నారా అనేది పక్కన పెడితే, ప్రజాస్వామ్యంలో ఏ పౌరుడైనా ప్రొటెస్ట్ చేయడానికి ముందే ప్రాపర్ ప్రూఫ్ అడగడం అనేది చాలా హెల్దీ సైన్స్. డిఎస్సి ఇష్యూలో ఏపీ యూత్ అదే రకమైన పీక్ మెచ్యూరిటీని డిస్ప్లే చేసి పొలిటికల్ లీడర్స్కే షాక్ ఇచ్చేలా సైలెంట్ ఆన్సర్ ఇచ్చారు. గతంలో ప్రతి చిన్న పొలిటికల్ కామెంట్కి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం, పార్టీల జెండాలు పట్టుకుని నినాదాలు చేయడం సర్వసాధారణంగా జరిగేది. కానీ నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఆంధ్ర యూత్ ఆలోచన సరళి పూర్తిగా మారిపోయింది. నాయకులు విసిరే పొలిటికల్ ఎరలకు చిక్కుకోకుండా ఏది నిజం, ఏది రాజకీయ డ్రామా అని విశ్లేషించుకునే తెలివితేటలను యువత సాధించింది. ప్రతి అంశాన్ని కేవలం రాజకీయ కోణంలో కాకుండా లీగల్ అండ్ ప్రాక్టికల్ విశ్లేషణతో చూడడం ప్రారంభించారు. ఈ రకమైన పరిణితి కేవలం ఈ ఒక్క ఇష్యూకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థపైన పెద్ద ప్రభావం చూపబోతుంది. యువతను కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చని భావించే ప్రతి రాజకీయ పార్టీకి ఇది ఒక హెచ్చరిక లాంటిది. నిరుద్యోగుల భావోద్వేగాలతో ఆడుకోవాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన కాకుండా ఇలాంటి స్పష్టమైన నిశ్శబ్దమైన తిరస్కారమే సమాధానంగా వస్తుందని ఏపీ యూత్ రుజువు చేసింది. లీడర్లు మైకులు పట్టుకుని విమర్శలు గుప్పించగానే ఆవేశపడడానికి ఇది పాతకాలం కాదు. సాక్ష్యాలు లేకుండా ఏ మాట చెప్పినా దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని యంగ్ జనరేషన్ గట్టిగా భావిస్తుంది. నిరుద్యోగం, ఉద్యోగ అవకాశాలు అనేవి తమ జీవితాలకు సంబంధించిన సీరియస్ ఇష్యూస్ అని, వాటిని రాజకీయం కోసం వాడుకుంటే ఊరుకునేది లేదని నిరుద్యోగ అభ్యర్థులు తమ ప్రవర్తన ద్వారా పరోక్షంగా స్పష్టం చేశారు. చివరగా మెగా డిఎస్సి వివాదంలో ఏపీ యువత చూపించిన ఈ సైలెంట్ యాటిట్యూడ్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కొత్త శకానికి నాంది అని చెప్పవచ్చు. అనవసరమైన రాజకీయ రగడలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుపై ఫోకస్ పెట్టడం ద్వారా వారు తమ వివేకాన్ని చాటుకున్నారు. పొలిటికల్ మైండ్ గేమ్లను తుత్తునీయలను చేస్తూ సత్యం వైపే తాము ఉంటామని స్పష్టం చేసిన ఏపీ యూత్ యాటిట్యూడ్ ఇప్పుడు స్టేట్ పొలిటికల్ సర్కిల్స్లో మారుమోగుతుంది.